అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ భారతీ తీర్థ పురస్కార్ గ్రహీత బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, జనరల్గా మనం ఏ పూజ చేసినా ఏ మంత్ర సాధన చేసుకున్నా ప్రదోష కాలములు చేస్తే మంచిది అంటూ ఉంటారు. ప్రదోష కాలానికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ సమయాన్ని కరెక్ట్గా ఎలా వినియోగించుకోవాలి? మనకి సాధారణంగా పూజలు అన్ని ప్రదోషకాలం అని కాదు. ఉదయాన్నే చేస్తాము, మాధ్యాహ్నికంగా కొన్ని చేసే అర్చనలు, పితరార్చనలు అవి ఉంటాయి. సాయంత్ర ప్రదోషకాలము చాలా విశేషం. కారణం ఏమిటి అంటే, పార్వతీ అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు నృత్యం చేస్తాడట కైలాసంలో ప్రదోష సమయంలో. కాబట్టి అప్పుడు దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్తారు అని. సాయంత్రము శివార్చన, ఉదయాన్నే విష్ణువార్చన, మధ్యాహ్నము శక్తియార్చన, ఇట్లా రకరకాలుగా మనం దేన్ని ఇటు అటు కూడా యోగ్యతను బట్టి. కానీ సాయంత్రం పూట మాత్రం దేవతలందరూ శివాలయం దగ్గర ఉంటారు. చాలా అసలు అందమైనటువంటి ఘట్టం పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేసేది. ఒకటి అది ఆ పక్కన పెడితే, మన మేధకి కారణమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి, మన మనస్సుకి కారణమైనటువంటి వాడు చంద్రుడు. ఈ మేధ మనస్సు రెండు ఒక దగ్గర వచ్చి సమన్వయమయ్యేటటువంటి ఇంటర్సెక్షన్ పాయింట్ కాలానికి ఒకటి బ్రాహ్మీ ముహూర్తం అయితే అక్కడి నుంచి కొంత సమయం అయితే, రెండు సాయం సంధ్య. ఈ రెండు సమయాలలో చాలా విశేషంగా ఈ మనస్సు మేధ సూర్యచంద్రుల యొక్క ఇంటర్సెక్షన్ జరుగుతూ ఉంటుంది. సూర్య అస్తమయము, చంద్ర ఉదయము. అదే ఉదయాన్నే సూర్య ఉదయము, చంద్ర అస్తమయము, ఈ రెండూ కూడా జరుగుతాయి. ప్రదోషము చాలా ప్రకృష్టమైనటువంటి దోషకాలము. భగవంతుణ్ణి ఆరాధించని వాళ్ళకి ప్రకృష్టమైనటువంటి దోషాలని కూడా హరించేటటువంటి కాలము. దాన్ని దైవికంగా వాడేవాళ్ళకి ఆ సమయంలో ధ్యానమో లేదు నిత్యం చేసుకునేటువంటి అనుష్ఠానాలు, రుద్రాభిషేకాలు, భగవత్ పూజలో, లేదు విష్ణు సహస్రనామ స్తోత్రాలు లాంటివో ఇలాంటివి కనుక మనం చదివితే మనకి ఉండేటటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేయబడతాయి. అందుకని దోష నివృత్తి కావాలి అంటే తప్పకుండా చేయాల్సినటువంటి పని ప్రదోషకాల అర్చన. ఈ ప్రకృష్టమైనటువంటి దోషాలన్నీ దూరం అవ్వాలి అనే కోరిక ప్రతివాడికి ఉంటుంది కదా. అది అవ్వాలి అంటే తప్పకుండా చేయాల్సినటువంటి పని ప్రదోషకాల పూజ. ప్రదోషకాల శివ పూజ ఇంకా విశేషం. అది పూజ విధానం ఎలా ఉండాలి గురుగారు? ముఖ్యంగా ఆ టైంలో చేసుకోవాల్సింది. ఆ టైంలో చేసేటువంటి పూజ సాత్వికంగా ఉండాలి. కొంచెం స్నానపానాదులు లేదా కాళ్ళు కడుక్కోవడం ఇట్లాంటి పనులు చేసి చక్కగా యోగ్యమైనటువంటి దాంతో ఒక పరమేశ్వరుని పెట్టుకొని ఆయన్ని అర్చన చేయాలి. ఉదయం అంతా అభిషేకం చేస్తాంగా, సాయంత్రం అర్చనలు. అలాగే ఓ విష్ణుమూర్తిది పెట్టుకొని అర్చన, లేదు ఒక శక్తిని పెట్టుకొని అర్చన. నీ మనస్సుకి ఏది ఇష్టమైతే ఆ దేవతని పెట్టుకొని అర్చించుకోవడము అనేది చాలా ప్రధానమైనది. ప్రదోషకాలంలో చక్కగా షోడశోపచార పూజలతో అర్చన. కాదు అంటే యోగ సాధన, ప్రాణాయామాదుల్ని చేస్తూ యోగాన్ని సాధనం చేయొచ్చు. రాజయోగాదుల్ని కనుక సాధించాలి అంటే అది ఈ ప్రాణాయామదుల వల్ల సాధ్యమవుతుంది. అందుకని రాజయోగం చేసేవాడు అది, నిత్యానుష్ఠానాలు ఉన్నవాడు సంధ్యాది కృతుల్ని చేసుకోవాలి. లేదు ఈశ్వర స్వరూపాన్నో, శక్తి స్వరూపాన్నో, విష్ణు స్వరూపాన్నో, గణపతో, సుబ్రహ్మణ్యుడో, సూర్యనారాయణమూర్తినో ఎవరికి ఏది నచ్చితే ఆ దేవుణ్ణి వాళ్ళు అర్చన చేసుకోవాలి. లేదా పెద్దలు గురువులు ఇచ్చినటువంటి జపం ఉంటే జప మంత్రాదుల్ని అర్చించుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్కారం.